ಎಲ್ಲಾ ಹಾನಿಯಿಂದ ಕೂದಲನ್ನು ರಕ್ಷಿಸುತ್ತೆ. ಬರೀ ಅಮೃತ್ ನೋನಿ ರಿಚ್ ರೂಟ್ ಪ್ರೀಮಿಯಂ ಹೇರ್ ಆಯಿಲ್. ఇటువైపు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారంతా ఆసీనులై ఉన్నారు. వారికి మనం మనస్ఫూర్తిగా అభినందనలతోటి కరతాళ ధ్వనులతోటి తెలియజేద్దాం. శ్రీ నారా లోకేష్ గారు, కింజారపు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, శ్రీ నాదెళ్ల మనోహర్ గారు, శ్రీ అనిత వంగలపూడి గారు, శ్రీ నారాయణ గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు, నసీం మొహమ్మద్ ఫారూక్ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, పయ్యావుల కేశవ్ గారు, అలాగే ఏ సత్యప్రసాద్ గారు, కొలుసు పార్థసారథి గారు, ఈ వైపు మీరు చూడొచ్చు పెద్దలంతా ఉన్నారు. డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే కె దుర్గేష్ గారు, గుమ్మడి సంధ్యారాణి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు, ఎస్ సవిత గారు, అలాగే వాసంశెట్టి సుభాష్ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, ఈ పెద్దలంతా కాసేపట్లో పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి శుభవేళ. ఇవాళ మనం ఇక్కడ ప్రత్యక్ష సాక్షులం, ప్రత్యక్షంగా ఇక్కడ నిలబడి ఉన్నాం. ప్రజాస్వామ్యవాదుల్ని చూస్తూ ఉన్నాం, మానవీయ దృక్పథం కలిగినటువంటి పెద్దల్ని వేదిక నిండా చూస్తూ ఉన్నాం, నిజాయితీ కలిగినటువంటి మూర్తుల్ని చూస్తూ ఉన్నాం, కరుణామయ హృదయం ఉన్నటువంటి నేతల్ని చూస్తూ ఉన్నాం, సేవా తత్పరతే జీవలక్షణంగా వెలిగినటువంటి మా వెంకయ్యనాయుడు గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, నితిన్ గడ్కరీ గారు కావచ్చు. ఈ వరుసలో చూసుకుంటూ పోతే అటు మన చిరంజీవి గారు, మన రజనీకాంత్ గారు, మన బాలయ్య బాబు గారు, ప్రతి ఒక్కరూ కూడాను విశేషమైనటువంటి రీతిలో సేవ అనే 2 అక్షరాలకి కట్టుబడి ఉన్నారు. ఎంతెంత స్థాయికి వెళ్ళినా దాన్ని మరువలేదు. తమ ప్రజల కోసం అడుగడుగున తపన పడే దార్శనికులుగా సమకాలీన రాజకీయ వ్యవస్థలో అరుదైనటువంటి మానవీయ కోణాలుగా వజ్ర సంకల్పంతో పని చేసేటువంటి వాత్సల్య మూర్తుల్ని చూస్తూ ఉన్నాం. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని గవర్నర్ గారు, అలాగే చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు. హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు. చీఫ్ సెక్రటరీ గారు విత్ హిస్ కైండ్ పర్మిషన్ సభా కార్యక్రమాన్ని ప్రొసీడింగ్స్ని కొనసాగిస్తారు. దానికి మరికొద్ది క్షణాల్లో మన గౌరవనీయులు ముఖ్య అతిథులు ప్రధాని ఈ వేదిక మీదకి రానున్నారు. ఆ వెంటనే కార్యక్రమం ప్రొసీడింగ్స్ని చీఫ్ సెక్రటరీ గారు కంటిన్యూ చేస్తారు. పెద్దల్ని గన్నవరం ఎయిర్పోర్ట్లో స్వాగతించి మన గవర్నర్ గారు, మన కాబోయే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది పెద్దలారా. సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే, మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్, బేటీ బచావో బేటీ పడావో ఇత్యాది పథకాలన్నీ కూడా మన రాష్ట్రంలో కూడా దూరదృష్టి కలిగినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కళలు కనడానికి ధైర్యంతో పాటు ఆ వచ్చిన కళల్ని సాధించడానికి సాహసంతో ముందుండేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో వచ్చినటువంటి ఐటీ విప్లవ ఫలితాలు తెలుగు జాతికి అందాలని మొట్టమొదటగా అంచనా వేసి ఇవాళ హైదరాబాద్ మహానగరం ఒక ఐటీ హబ్గా ఉంది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాలి. అలాగే ఆయన ఒక మహాస్వాప్నికుడు, ఆకలి లేని దేశాన్ని కలలు కంటాడు. కేవలం ఉన్నత స్థితికి వెళ్ళాలి, నేను సంపాదించుకోవాలి, నేను ఎదగాలన్నది కాదు. ఆకలి లేని దేశాన్ని చూడాలి, ఆకలి లేని దేశాన్ని కలలు కనాలి. చినుకు రాలితే విత్తనమై మట్టి గుండెల్లో దూరి మొక్కై తనువంతా విచ్చుకొని మహావృక్షంగా ఎదిగి రేపటి రోజుకు కావలసినటువంటి విత్తనాలను కూడా అందించేటువంటి రీతిలో ఎదగాలన్నదే లక్ష్యంగా ఉన్నటువంటి నేత మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అలాగే మరి ఫారినర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ, ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసినటువంటి డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారికి సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. మేడం గారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్వాగతం అమ్మా. డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్గా ఉన్నా కూడా
మన మీద కూడా అవ్యాజమైనటువంటి అనురాగం, ప్రేమ, వాత్సల్యం, కరుణ ఉన్నటువంటి తల్లి, ఆ తల్లికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడే చెప్పుకున్నాం, ముఖ్యమంత్రి గారు కాబోతున్నటువంటి 4వ మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆకలి తీర్చే కూడవుతాడు మన చంద్రబాబు నాయుడు గారు. అలు పెరగరి నాగలిగా మారి దుక్కి దున్ని అన్నం పెడతాడు. అందుకే కించిత్ అతిశయోక్తి అయినా కూడా ఆయన శివుడు, అందుకే ఆయన భవుడు, అందుకే జన మనోహరుడు. కాబట్టే రోడ్లలో ప్రజా నదుల్లో నవచైత్ర పదాల్ని నడిపించేటువంటి నాటకుడిగా మనవి చేస్తూ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంగణానికి విచ్చేశారు. మన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు కూడా విచ్చేసి ఉన్నారు. కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి 1-2 నిమిషాల వ్యవధిలో, సరిగ్గా 2 నిమిషాల వ్యవధిలో ఈ ప్రాంగణానికి విచ్చేస్తారు. వారి రావడంతోనే మీకు మనవి చేస్తాం. ఇక్కడికి రావగానే ప్రధానమైన వేదిక నుంచి మన యొక్క అభివాదాలు అందుకుంటారు. ఆ వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి పోలీస్ బ్యాండ్ సిబ్బంది మన జాతీయ గీతాలాపన ఉంటుంది. ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి. అది గౌరవం, అది మన ధర్మం, అది మన లక్షణంగా మీ అందరికీ మనవి చేస్తూ, నదుల్లో చైతన్య పదాల్ని వెల్లువెత్తించినటువంటి నాయకులుగా, మనుషుల్లోని నవనవోన్మేష ఆశ వసంతోత్సవాన్ని వెదజల్లినటువంటి గుండె చప్పుడుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 నిమిషాల్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం, ప్రగతి కోసం, ప్రజల కోసం నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం. చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తప్పనటువంటి విజయం. ఒక విశేషమైనటువంటి రీతిలో ఒక మహానేతగా ఒక ప్రమాణాలు నెలకొల్పి మన ప్రగతికి ఆనందకరమైనటువంటి ప్రయాణం చేయించేటువంటి ఒక రథ సారథే మన చంద్రబాబు నాయుడు గారు. మరొక నిమిషంన్నర వ్యవధిలోనే ప్రాంగణంలోకి విచ్చేశారు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, we also take the pleasure in a few moments from now, Chief Minister designate Sri Nara Chandrababu Naidu garu along with the Prime Minister of India Sri Narendra Modi ji will join us on stage. పెద్దలంతా రావడంతోనే సమయం లేదు కాబట్టి మిత్రులారా మరొక్కసారి గుర్తు చేసి మేము పక్కకు వెళతాం. ఒకే ఒక్క నిమిషం ఉంది. వారు వస్తారు, అభివాదం తీసుకుంటారు. ఆ వెంటనే పోలీస్ బ్యాండ్ పై జాతీయ గీతం ఉంటుంది. ఆ తర్వాత గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకారోత్సవం మన పెద్దల చేత చేయించేటువంటి సందర్భం కాబట్టి సుమారుగా ఒక 35-40 నిమిషాల వ్యవధిలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతాలాపన ఉంటుంది. ఈ 2 ಸಂದರ್ಭాల్లో మనం లేచి నిలబడి మన ಧರ್ಮಾన్ని మనం ಪಾಟಿಂಚಾలి. ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಾನು ಮಾತ್ರವಲ್ಲ, ನನ್ನ ಕೂದಲು ಕೂಡ ಆಗಿರಬೇಕು ಸ್ಟ್ರಾಂಗ್ ಅಂಡ್ ಸ್ಟೈಲಿಶ್. ಬರೀ ಅಮೃತ್ ನೋನಿ ರೀಚ್ ರೂಟ್ ಪ್ರೀಮಿಯಂ ಹೇರ್ ಆಯಿಲ್ ನೊಂದಿಗೆ. ರೀಚ್ ರೂಟ್ ಪ್ರೀಮಿಯಂ ಹೇರ್ ಆಯಿಲ್. ಅನುಕ್ಷಣದ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ವಿಸ್ತಾರ ನ್ಯೂಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಹೊಸ ಸುದ್ದಿಗಳ ನೋಟಿಫಿಕೇಶನ್ಗಾಗಿ ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಲೇಟೆಸ್ಟ್ ಅಪ್ಡೇಟ್ಸ್ಗಾಗಿ www.vistaranews.com ವೆಬ್ಸೈಟ್ಗೆ ವಿಸಿಟ್ ಮಾಡಿ. ಅಂಗೈಯಲ್ಲೇ ಜಗತ್ತಿನ ಸುದ್ದಿ ತಿಳಿಯಲು ವಿಸ್ತಾರ ನ್ಯೂಸ್ ಕನ್ನಡ ಆಪ್ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ.